అంటే వాళ్ళ మాటల్లో బలపడుతోంది కాబట్టి మీరు భయపడి, అంటే మోడీ గారు ఇప్పటికిప్పుడే మళ్ళీ కట్టడి చేయకపోతే మళ్ళీ చింతన బయటికి స్ట్రాటజీలు ఏవో అమలు చేసేసి మిగతా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేసి కాంగ్రెస్ బలపడి ఎన్డీఏ కూటమి బలపడి ఇంత ఇంత లాంగ్ స్టెచ్ ఉందా ఇందులో? లేదా ఎప్పటిలాగే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఒక డైలాగ్ ఉందా? అంటే మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళతో పోల్చారు ఇవాళ రవిశంకర్ ప్రసాద్, సారీ కాంగ్రెస్ పార్టీ పవన్ ఖేర్గే. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో నెహ్రూ పోరాడితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్తో పోరాడాల్సి వస్తుందని. ముందు పెద్దలిద్దరికి నమస్కారం సార్. ఋషి గారు మీకు కూడా గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసును భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలుపుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకు అంటే నేను చాలా ప్యూర్ గా ఈ కేసును 2012లో అంటే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సుబ్రహ్మణ్య స్వామి గారు ఫైల్ చేసినటువంటి కేసు అది. దాని మీద రౌజ్ అవెన్యూ కోర్టు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు కోసమని ఆదేశాలు ఇచ్చినప్పుడు సిబిఐ ఈడీ రెండు దర్యాప్తు చేసినాయి. మీ ప్రజలు తెలవడం కోసం ఒక్క నిమిషాలు బ్రీఫ్ చెప్తాను. ఈడీ సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టారు 2013లో. సిబిఐ ఎందుకో దర్యాప్తును పక్కన పడేసింది. దర్యాప్తుకు అప్పుడు యూపీఏ ప్రభుత్వం కాబట్టి మరి మీకు తెలుసు రాజకీయాల అప్పుడు పరిస్థితి. ఈడీ ఫైల్ క్లోజ్ చేయలేదు. తర్వాత ఈడీ మీద మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పర్సుయేషన్ వాళ్ళు కోర్టులో మళ్ళీ అడగనందుకు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కోసం 2022లో ఇంట్రాగేట్ చేయమని వాళ్ళు దర్యాప్తులో భాగంగా వాళ్ళు ప్రశ్నించాలని చెప్పినారు. 2 రోజులు ప్రశ్నించినారు, ఏం అరెస్ట్ కూడా చేయలేదు, అయిపోయింది అది. ఆ తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసినాడు. ఇప్పుడు అరెస్ట్ ఏం చేయరు. ఛార్జ్ షీట్ లో అరెస్ట్ చేస్తారని నాకు తెలిసిన వరకు ఛార్జ్ షీట్ లో ఏం అరెస్ట్ చేయరు. ఛార్జ్ షీట్ లో మీరు కోర్టులో కొట్లాడి మీరు న్యాయం మీరు తెచ్చుకుంటే మీ ఇష్టం. కోర్టు కనుక ఇది అక్రమాలు జరిగినాయి అనుకుంటే కోర్టు ఇచ్చేట్టు శిక్షకు భరించాలి. ఓకే, అదంతా లీగల్ గా. కానీ పొలిటికల్ అట్రిబ్యూషన్ ఉంది కదా. ఇప్పుడు లీగల్ గా జరిగేవి ఎనీవే జరుగుతాయి ప్రొసీడింగ్స్ ప్రకారం. దీంట్లో బీజేపీఏ కేసు ఫైల్ చేసింది అంటారా, కోర్టు ఫైల్ చేసింది అంటారా? ఇది కోర్టు ద్వారా నడుస్తున్నటువంటి కేసుని మరి అంటే బీజేపీ పార్టీకి ఎందుకు అట్రిబ్యూట్ చేస్తారు, ఎందుకు కలుపుతున్నారు, ఎందుకు కనెక్ట్ చేస్తున్నారు అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే రాజ్యాంగం నేను నా స్టేట్మెంట్ డైరెక్ట్ చెప్తున్నాను సార్. రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని రోజు మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగంలో అర్థం కాని విషయం ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి పరిధులు రాజకీయ వ్యవస్థకు ఉండే పరిధుల మధ్యలో ఈ లక్ష్మారేఖ వాళ్ళకి అర్థమైతలేదు. ఇందాక దయాకర్ 2 కేసులు ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, అటు ఈడీ సిబిఐ కేసులు సుమారు అన్ని కలిపి 16 ఎన్నో ఉంటే అవి తేలవు ఎప్పటికీ. సుప్రీంకోర్టులు తేల్చండి అని ఎప్పుడు తేలుస్తారు? రెండేళ్ల అంటే 10 ఏళ్ళు అయిపోయింది కానీ అవి తేలవు. అలాగే ఇంకా అనేక కేసులు ఉన్నాయి. అంటే ఆ కేసులను పెట్టుకుని బీజేపీ తనకు రాజకీయంగా ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే దులుపుతున్నారు. ఇప్పుడు న్యాయస్థానాలు ఎప్పుడు తెరవాలి, న్యాయస్థానాలు ఎప్పుడు బంద్ చేయాలనేది మనం డిక్టేట్ చేద్దామా? లేకపోతే పలానా దయాకర్ గారు అన్నది చెప్తున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కేసు చెప్పినారు, గుడ్. మరి వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి కేసు? ఒక ఏసీబీ తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఏసీబీ కేసు 9 నెలలు అవుతుంది, ఇంకా ట్రయల్ కు రాలేదు. ట్రయల్ కు రాలే. ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో ఏసీబీ జడ్జు. కాబట్టి ఏసీబీని తప్పుపట్టడం అనేటువంటిది మా అభిప్రాయం కాదు. ఏసీబీ తప్పుపట్టము, సిబిఐ కోర్టు కూడా తప్పుపట్టం, ఈడీ రౌజ్ అవెన్యూ కోర్టు కూడా తప్పుపట్టం. కోర్టులు తమ పనిని తాము చేసుకుంటూ పోతుంటే కోర్టులను కూడా బెదిరించే పని, భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థకు ఉండే పరిధులను కూడా ప్రశ్నించి ఈడీ ఆఫీస్ ముందో లేదా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందో ధర్నా చేయడం అనేటువంటిది రాజ్యాంగం యొక్క మౌలికమైనటువంటి సూత్రాలను ఉల్లంఘించినట్టే. అంటే ఇద్దరు పౌరులు భారతదేశం యొక్క మొత్తం రాజ్యాంగానికి అతీతులు, మిగతా వాళ్ళంతా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతున్నారా? ఇది మా ప్రజలు అడుగుతున్న ప్రశ్న, నేను అడుగుతున్న ప్రశ్న కూడా అదే. రాజ్యాంగాన్ని మీరు గౌరవించేది ఉంటే న్యాయస్థానం ముందు మా అమిత్ షా పోయిందా లేదా ధర్నాలు చేసుకుంటా కూర్చున్నాడా? న్యాయస్థానం అమిత్ షా మీద కేసు పెట్టినారు, అది పొలిటికల్ కేసే పెట్టినారు, సిబిఐ కేసే పెట్టినారు. పోరాటం చేసినాడా లేదా ధర్నాలు చేసుకుంటూ దేశమంతా అమిత్ షా మీద కేసు ఎట్లా పెడతారు కాంగ్రెస్ పార్టీని, ధర్నాలు చేసుకుంటూ కూర్చున్నాడా? న్యాయస్థానంలో పోరాటం చేసి గెలిచాడా? న్యాయస్థానంలో పోరాటం చేసి గెలవలేదు అంటే రాజ్యాంగానికి అతీతంగా మేము పనిచేస్తున్నాం. మా రాజ్య వ్యవస్థ ఇది, మా రాజ్యము, మీకు రాజ్యం మేము, మాకు శిక్షలు వేసుడు, మాకు న్యాయస్థానం ఏంది అనేటువంటి ఒక ధిక్కార ధోరణి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంది. ఎందుకు కాదు, అవసరమైతే మీరు డ్రాగ్ చేయకండి. కేసులో మ్యాటర్ ఉంటే కనుక తేల్చేసి కావాలంటే అరెస్టులు కూడా చేయండి అని చెప్పారు. అద్దె దయాకర్ చెప్తున్నారు కదా గతంలో. అప్పుడు అరెస్టుల దాకా వెళ్తుందన్న సీరియస్ కూడా అయ్యింది. ఋషి గారు క్లియర్ అంటే అరెస్ట్ చెయ్యాలన్నా అరెస్ట్ చెయ్యొద్దా, అరెస్ట్ చేస్తే వాళ్ళు జైలుకు పోవాలన్నా బెయిల్ రావాలనేది నిర్ణయించేది మేమా మీరా కోర్టులా? ఎవరి కేసులైనా అరెస్ట్ చేసి ఒక 24 గంటల లోపల కోర్టు ముందు చూపెట్టాల్సిందే.
కోర్టు వాళ్ళని జైలుకు పంపించాలా, Correct, correct. బయటికి ఇవ్వాలా రైట్ పుల్లారావు గారు. మరి కోర్టులను మీరు న్యాయస్థానాల యొక్క పరిధులను ప్రశ్నిస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈ భారత రాజ్యాంగం పట్ల ధిక్కార ధోరణి, న్యాయ వ్యవస్థ పట్ల ధిక్కార ధోరణి అని మాత్రం చెప్పదలుచుకున్నాను. పుల్లారావు గారు స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకంటే మీరు కూడా స్ట్రైట్గానే ఆన్సర్లు చెప్తారు కాబట్టి పెద్దగా అంబిగ్విటీ లేకుండా, కాంగ్రెస్ ముక్త భారత్కి నేషనల్ హెరాల్డ్కి సంబంధం ఉందా లేదా?